మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా ప్రతి వాడికి కొందరు గురువులు ఉంటారు. ఎవరి సలహాలు వారు చెబుతూ ఉంటారు. ఇది లోకానుభవ సిద్ధం. ప్రతి ఒక్క పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఒక గురువు పెట్టుకుంటారు. ఏమిటో చూడండి కావాలంటే. ఆ గురువు చెప్పినట్టుగా వింటూ ఉంటారు కూడా. ఇక్కడి కథా సందర్భంలో దుర్యోధనుడి దుష్ట గురువుల్లో కణిక మంత్రి శకుని వంటి వారు ప్రధానుడు. వీళ్ళు దుష్టబుద్ధులు కలిగేవాడు, దుష్టబుద్ధులు ఉండేటువంటి వాళ్ళు. సాధు గురువుల్లో ముఖ్యుడు ద్రోణాచార్యుడు. దురభ్యాసాలకు బానిస అయినవాడు కూడా లోపల తాత్కాలిక సచ్చింతన చేస్తూనే ఉంటాడు. అంటే తన సాధు గురువును సంప్రదిస్తూనే ఉంటాడు. దాన్ని ఆపటం వాడి తరం కాదు. అప్పుడప్పుడు దుష్టబుద్ధి ఉండినప్పటికి కూడా సాధు గురువు దగ్గర వెళ్ళి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మానసిక ప్రవృత్తినే వ్యాస భగవానుడు ఇక్కడ ద్రోణ దుర్యోధన సమాగమంగా వర్ణిస్తున్నాడు. ఇక్కడ చెప్తూనే ద్రోణం ఉపసంగమ్య అనకుండా ఆచార్యం ఉపసంగమ్య అంటే గురువు దగ్గరకు వెళ్ళి అని పదప్రయోగం చేస్తున్నాడు. అయితే గురువు దగ్గరికి వెళ్ళిన వాడెవరు? దుర్యోధన. అంటే యుద్ధంలో కష్టసాధ్యుడు అనగా ఒక పట్టాన లొంగనివాడు. అంటే గురువుగారు చెప్పింది విందామనే దృష్టిగాక గురువుగారు నేను అడిగిన పాఠమే చెప్పాలి, నేను అనుకున్న బోధలే చేయాలి అనే ధోరణి గల శిష్యుడు. చాలామంది శిష్యులు అట్లే ఉంటారు. నేను అనుకుంది చెప్తే దానికి తగుగా పనిచేస్తారు. అలా గురువు అనుకుంది చెప్పడం కాదు. ఇక్కడ నేను అనుకుంది గురువుగారు చెప్తేనే మంచిది, అప్పుడు నా గురువుగారు. గురువుగారు అనుకుంది చెప్తే ఆయన గురువుగారు కాదు. ఇట్లా ధోరణి ఉండేటువంటి శిష్యులు దండుకున్నారు. ఆ ధోరణి మొదలల వాళ్ళు. గురువు ఏం చెప్తే వినాల్సిందే వాళ్ళు. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, పూర్తిగా మీ సేవలో ఉండిపోవాలనుకున్నా, నాకు ఆత్మజ్ఞానం కావాలనుకున్నాను, మరి నాకు ఏదైనా పని చెప్పండి అంటే చాలా మంచిది, నువ్వు ఇంజనీరింగ్ చదువుకున్నావు, ఇప్పుడు ఈ హాస్పిటల్లో డాక్టర్ గారు లేరు, కాస్త మందుల సెక్షన్లో కూర్చో అంటే అబ్బాయి నాకు అది కాదు, అది రాదు, నాకు ఏదైనా బిల్డింగ్ కట్టుకోవడానికి ఉంటే బాగుంటుంది. అట్లా కాదు, నువ్వు అక్కడే వెళ్ళాలా. నేను పెద్ద పిహెచ్డి చేసుకున్నాను, మరి నాకు ఏదైనా ఆఫీస్ వర్క్ లేదు, బాత్రూమ్ ఫస్ట్ తుడిచిరాపో అంటే వినరు వాళ్ళు. అది విన్నప్పుడే ఇది దొరుకుతుంది, ఇది వినకపోతే అది దొరకదు. అందుకని గురువు చెప్పింది వినాలి, కానీ మన మనసులో ఉండినట్టుగా అనుగ్రహించండి, లేకపోతే దేవుడు కాదు నువ్వు అన్నట్టుగా ఉంది. మంచిది కాదు కదా అది. నేను అనుకున్నట్టుగా మీరు చేస్తే దేవుడు, లేకపోతే మీరు దేవుడు కాదు అని బాగలేదు కదా. అందుకని ఇక్కడ ఈ దుర్యోధనుడి పరిస్థితి అదే. దుర్యోధనుడు సహజ సిద్ధంగానే ఈ రకమైన తామసిక ప్రవృత్తి గలవాడు కనుకనే ప్రస్తుత సేనాధిపతి తనకు వంశవృద్ధుడు అయినటువంటి భీష్మ పితామహుడిని వదిలిపెట్టేసి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి తన మానసిక కల్లోలాన్ని కొంచెం కొంచెంగా బయటకు చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన పెద్ద ఆయన దగ్గరికి వెళితే ఆయన బుద్ధి చెప్తాడు, మళ్ళీ బుద్ధి చెప్తాడు. అందుకే నేను వద్దని చెప్పా, యుద్ధం వద్దని చెప్పా అని అంటాడు. అందుకని అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడలే. కానీ ఈ గురువుగారు అట్లా కాదు, కొంచెం వీడి మానసిక స్థితి తెలుసు ఈయనకు ద్రోణాచార్యులు. అందుకని ఆ శిష్యుడి ప్రకారంగానే మాట్లాడతారు చాలామంది. కానీ కొంతమంది గురువులు శిష్యుడి ప్రకారంగా మాట్లాడరు, లేదు ఇట్లే చేయాలి నువ్వు అంటారు. ఈ విధంగా ఈ భగవద్గీత ద్వితీయ శ్లోకం కూడా ఇది కేవల యుద్ధ చరిత్ర కాదని, మానవుల అంతరంగాలలోని సంఘర్షణల చరిత్రేనని మనకు నిరూపిస్తూ ఉన్నది. ఇది మానవుల ఒక సంఘర్షణ. ఇప్పుడు యుద్ధమే కావాలంటే ఆయన భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళేవాడు కదా. ఇక్కడ ఒక సంఘర్షణ, యుద్ధం చేస్తే ఏమవుతుంది, యుద్ధంలో మనం ఓడిపోతామా, నేను గెలుస్తాం, ఇట్లా ఒక సంఘర్షణ. ఇక రాబోయే శ్లోకాల్లో కూడా ఇటువంటి సమన్వయమే ఉందని మనం గ్రహించాలి. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. అడుగుతూ గురువుగారు, మీ శిష్యుడు మహామేధావి, ద్రుపదపుత్రుడైనటువంటి దృష్టద్యుమ్నుడు పాండవులకు సేనాధిపతిగా ఉండి
వారి సైన్యాన్ని వ్యూహంగా ఏర్పాటు చేసి యుద్ధానికి సిద్ధంగా నిలబెట్టి ఉన్నాడు దృష్టద్యుమ్నుడు. అలాంటి ఈ విస్తారమైన పాండవ సైన్యాన్ని చూడండి. దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరకు మంచిగా మాట్లాడదామనే ఉద్దేశంతోనే వచ్చాడు. కానీ స్వభావ సిద్ధమైన సూటిపోటి మాటలు అతడి నోటి వెంట అప్రయత్నంగానే వచ్చేశాయి. మనసులో అది ఉంటే వచ్చేస్తుంది కదా. ఇది రజోగుణం యొక్క ప్రభావం. రజోగుణం ఎవరికి ఉంటుందో దాని యొక్క ప్రభావం. ఎదుటి పాండవ సైన్యానికి సేనాధిపతి దృష్టద్యుమ్నుడు. ఇతడు కూడా శస్త్రాస్త్ర విద్యల్లో ద్రోణాచార్యుడి శిష్యుడే. చూడండి వీడి యొక్క కుతంత్రం. ఆయన దగ్గరికే వెళ్ళాడు. మీ శిష్యరీకంలో వాడెంత మేధావి అయి పరపక్ష సేనాధిపతిగా మీకే ఎదురు నిలబడుతున్నాడు చూసుకోండి అనే వ్యంగ్యోక్తి చేయటానికి వెళ్ళాడు. అక్కడికి చూపించటానికి. మీ శిష్యుడే కదా దృష్టద్యుమ్నుడు ఒకప్పుడు. ఇప్పుడు చూడండి, ఎదురు సైన్యంలో తాను సేనాధిపతిగా నిల్చొని మీ మీదే వస్తున్నాడు. తవ శిష్యేణ ధీమత అనే మాటలతో తొంగి చూస్తూనే ఉంది కదా. ఇదిగాక దృష్టద్యుమ్నుడు ద్రుపదపుత్రుడు అని దుర్యోధనుడు ప్రత్యక్షంగా ప్రస్తావిస్తున్నాడు. ఈ ప్రస్తావనలో కూడా అంతరార్థం లేకపోలేదు. ఇక్కడ కూడా ఒక పొడిచే మాట ఉంది. ద్రోణ ద్రుపదులు విద్యార్థి దశలో సహాధ్యాయులు వీళ్ళు, ద్రోణ ద్రుపదులు. తర్వాతి కాలంలో ద్రుపదుడు ఒక దేశానికి రాజయ్యాడు. ద్రోణుడు తినటానికి తిండి లేని పేద బ్రాహ్మణుడిగా మిగిలిపోయాడు. ఈ దశలో గతి లేక ద్రోణుడు ద్రుపదరాజు దగ్గరికి వెళ్ళి తామిద్దరము సహాధ్యాయులమని, ఒకప్పటి ఆప్తమిత్రమని గుర్తు చేసి కొంచెం ఏదైనా ధన సాయం చేయమని అడిగాడు. నేను బీదరికంలో ఉన్నాను, ఒకప్పుడు మనమిద్దరం కలిసి కదా ఉండింది, మన ఇద్దరము స్నేహితులమే కదా, అందుకని కొంచెం నాకు ఏదైనా సహాయం చెయ్యి. ఈ పదవి మతంలో ఉన్నటువంటి ద్రుపద మహారాజు ద్రోణుణ్ణి అవమానించి గంటేశాడు. పదవి వ్యామోహం వచ్చిన తర్వాత ఎవరు కనపడరు, తలకాయలో కండ్లు పైకుంటాయంటారు. అట్లా ఆ తరువాతి కాలంలో ద్రోణుడు భీష్మ పితామహుడి అనుగ్రహానికి పాత్రుడై తర్వాత కౌరవ పాండవులు ఇద్దరికీ విద్యాగురువై ద్రోణాచార్యుడిగా జగత్ ప్రసిద్ధి పొందాడు. ఎట్లనో వచ్చి చేరుకున్నాడు ఇక్కడ. ఆ దశలోనే ద్రోణాచార్యుడు అర్జునుడిని ప్రేరేపించి అతన్ని ద్రుపద మహారాజు మీదకి యుద్ధానికి పంపి ఓడించి ద్రుపదుడిని తన కాళ్ల మీద పడేయించుకున్నాడు కదా. ఇది కథ మనం విన్నాం, ఇంకోపారి వింటున్నాం. ఆ విధంగా ద్రోణాచార్యుడు బ్రాహ్మణ ధర్మానికి విరుద్ధమైనటువంటి ప్రతీకార చర్యలో విజయవంతమయ్యాడు. సహజంగా రజోగుణపూరితుడైనటువంటి ద్రుపద మహారాజు అవమాన భారంతో మరింత భగ్గున మండిపోయి శివుడి గురించి తపస్చేసి అనేక యజ్ఞాలు చేసి ద్రోణాచార్యుణ్ణి సంహరించగల శక్తి సామర్థ్యాలు గల పుత్రుణ్ణి వరంగా పొందాడు. ఆ పుత్రుడే దృష్టద్యుమ్నుడు. ఈ దృష్టద్యుమ్నుడి చెల్లెలే ద్రౌపది. తర్వాతి కాలంలో ఈమె పంచపాండవులకు పట్టమహిషి కూడా అయింది. ఆ విధంగా దృష్టద్యుమ్నుడు పాండవులకు భావమర్యాయి ఇప్పుడు పాండవ సేనకు సేనాధిపతిగా నిలబడి ఉన్నాడు. దుర్యోధనుడు ద్రుపదపుత్రేణ, ఎందుకు చెప్పాలో ద్రుపదపుత్రేణ అని? దాని ఉద్దేశం ఏమిటి? వీడికి రజోగుణం ఎక్కువ ఉంది కదా. ద్రుపదపుత్రేణ అనేటువంటి మాటలలో ఈ కథంతా మనస్సులో పెట్టుకొని మిమ్ముల్ని, ద్రుపదపుత్రుడు మిమ్ముల్ని చంపటానికి పుట్టిన దృష్టద్యుమ్నుడు ఇదిగో మీరు ప్రతివీరుడుగా నిలబడి ఉన్నాడు, మీకు ఎదురుగా నిలబడ్డాడు అంటే ఇంకా కొంచెం ఎక్కువ కోపం రాని అని, తొందరగా వాడిని సంహారం చేయని అని పొట్టలో పొడిచి మరీ మరీ చూపిస్తున్నాడు. కడుపులో మంటని, తన మంటని ఆయన మంటకు వేసేశాడు, గురుగారి మంట వేసేశాడు. శిష్యుడై ఉండి కూడా, అవసరంలో ఉండి కూడా రజోగుణ ప్రధానుడై అయినటువంటి శిష్యుడు గురువు దగ్గర ఎలా ప్రవర్తిస్తాడో ఈ శ్లోకం మనకు సూచన చేస్తూ ఉన్నది. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్
పురుజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఆచార్య ఎదురుగుండా ఉన్నటువంటి మహాసైన్యాన్ని చూడండి. ఆచార్య మీరు చూడండి, ఎదురుగా ఎంతగా పెద్ద అద్భుతంగా ఎంత భయంకరంగా ఉందో చూడండి. అందరూ మహావీరులే కనిపిస్తున్నారు. ఒక్కొక్కడు భీముడితోనూ అర్జునుడితోనూ సమానంగా ఉన్నారు. ఒక్కొక్కడు కూడా అంత పెద్ద సైన్యం ఇది. వీరిలో యూధానుడు, విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, పురోజిత్తు, కుంతీభోజుడు, మానవుల్లో శ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైనటువంటి యుధామన్యువు, వీర్యవంతుడైనటువంటి ఉత్తమౌజసుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపదీపుత్రులు 5 వీరందరూ ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ మహారథులే. గురుగారు ఒక్కొక్కరిని వివరణ చేసి 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 చెప్పాడు. అంటే పొడిచి ఇంత పెద్దగా ఉన్నారు, ఇంత పెద్ద సైన్యం ఇది, మీరు ఎట్లా ఉన్నారు, మీరు ఎట్లా సంహరిస్తారు అనే విధంగా ఆ గురువుగారు లోపల ఉండేటువంటి శక్తిని లేపుతున్నాడు. అంటే మళ్ళీ వీళ్ళంతా ఏం లెక్క మీకు అనే విధంగా వీళ్ళందరినీ కూడా ఇట్లా పెద్ద వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త, మీరు చేయగలరు అనే విధంగా అనేక అర్థాలతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చెప్పిన పేర్లను గురించి పూర్తిగా వివరించుకుంటే అది ఒక మహాగ్రంథమైపోతుంది. ఒక్కొక్కరిది కూడా ఒక్కొక్కరి చరిత్ర అద్భుతమైనటువంటి చరిత్ర. కానీ శత్రు సైన్యాన్ని చూస్తున్నప్పుడు దుర్యోధనుడి దృష్టికోణం ఏమిటి, అర్జునుడి దృష్టికోణం ఏమిటి అనే విషయం తెలిసేందుకోసం వీరిని గురించి సంగ్రహంగా తెలుసుకోవలసిన మనకు ఆవశ్యకత కొంచెం ఉంది. అయితే వారిని పరిచయం చేసుకునే ముందు మహారథులు అంటే ఏమిటో తెలుసుకోవాలి. వీళ్ళంతా మహారథులు అన్నాడు. మహారథులు అంటే ఎవరు? ధనుశాస్త్ర ప్రకారం ధనుర్వీరులు 4 రకాలు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రథి, అర్ధరథుడు, మహారథుడు, అతిరథుడు. అప్పుడప్పుడు పేర్లు వస్తూ ఉంటాయి. ఇవి అతిరథుడు వెళ్ళాడు, అతిరథుడు గెలిచాడు, ఇట్లంతా మాట్లాడుతుంటాను. అప్పుడు మీరు అనుకోవాలా ఎవరు వీళ్ళలో అని చెప్పేసి. తాను ఒక రథంలో ఉండి తనతో సమానమైన మరో రథకుడితో యుద్ధం చేసే సామర్థ్యం కలవాడు ఏమంటారు? రథి అని అంటారు. అతడు ద్వైరథ యుద్ధం చేయగలడు, 2 రథాలతో యుద్ధం చేయగలడు. ఒక రథికుణ్ణి ఎదుర్కోవటానికి కూడా పరుల సహాయాన్ని కోరేవాడు అర్ధరథుడు అంటారు. అంటే మొదటి రథి ఉన్నాడే ఒకడితో ఇద్దరినైనా కొట్టేస్తాడు, ఒకరితో అయినా చేయగలడు, వేరే సహాయం అక్కర్లేదు. కానీ ఇంకొక రథికుణ్ణి ఎదుర్కోవటానికి ఇంకొకరు సహాయం కోరతారే వాళ్ళని ఎవరంటారు? అర్ధరథుడు అంటారు. వాళ్ళను అర్ధరథుడు, అర్ధరథికుడు చెప్పవచ్చు. అర్ధరథుడు అంటారు. తన రథంలో ఉంటూ తనను, తన సారథిని, తన గుర్రాలను కాపాడుకుంటూ ఎదుట ఉండే 10,000 మంది శూరులతో యుద్ధం చేసే నేర్పు గలవాడు మహారథుడు అంటాడు. తన గుర్రాలని, తనతో ఉండే తన రథాన్ని, తన నేర్పరితనాన్ని, తన సారథిని ఇట్లా కాపాడుకుంటూ చేసేటువంటి వాడు మహారథుడు అని అంటారు. దీన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. 10,000 మంది శూరులతో యుద్ధం చేసే నేర్పు గలవాడు. 10,000 మందితో ఒకే బాణంతో చేసేసేటువంటిది. 10,000 కన్నా మించిన అసంఖ్యాకులైనటువంటి ప్రతి వీరులను ఎదురించి పోరాడగల సామర్థ్యం కలవాడు అతిరథుడు. అటువంటి వాడు అతిరథుడు అంటారు. ఈ విభాగాలను దృష్టిలో పెట్టుకొని దుర్యోధనుడు తన ఎదుటి సైన్యాన్ని పరిశీలిస్తున్నాడు. రథుడు ఎవరు, అర్ధరథికుడు ఎవరు, మహారథికుడు ఎవరు అని పరిశీలన చేసి గురువుగారితో మాట్లాడుతున్నారు. దుర్యోధనుడు ప్రస్తావించిన మొట్టమొదటి పేరు యుయుధానుడు. ఆయన పేరు చెప్పాడు. అతడు అసలు పేరు సాత్యకి. ఎన్నో మాటలు మనం విన్నాం. సాత్యకి
ఇతడు శ్రీకృష్ణుడికి తమ్ముడి వరసవాడు. తమ్ముడు అనుకుందాంలేండి, తమ్ముడి వరసవాడు. అంటే తమ్ముడు బలరాముడు కదా అనుకోకండి మీరు. సాత్యకి కూడా తమ్ముడే, అంటే అన్న తమ్ముడే తనే. శ్రీకృష్ణుడికి అత్యంత సన్నిహితుడు. మహాభారత యుద్ధ ప్రారంభానికి ముందు దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ ద్వారకకు వెళ్ళి రాబోయే యుద్ధంలో సహాయం చేయమని శ్రీకృష్ణుని కోరారు. అది మీకు తెలుసు కదా. ఇద్దరు వెళ్ళారు కదా. పావళించే సందర్భంలో వెళ్ళి ఒకడు తల దగ్గర కూర్చున్నాడు, ఒకడు పాదం దగ్గర కూర్చున్నాడు. అర్జునుడిని ఫస్ట్ చూశాడు. నువ్వేం కావాలని కోరుకోమన్నాడు. ఆయనకే ఛాన్స్ ఇచ్చాడు. అది మనం ఆ కథ విన్నాం కదా, మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ కథ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం. దైవయోగం చేత వీరిద్దరూ కూడా ఒకేసారి వెళ్ళి శ్రీకృష్ణుని కలిశారు. ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చేస్తాం. శ్రీకృష్ణుడు రెండు పక్షాలకు సన్నిహిత బంధువే కనుక తమ సైన్యం మొత్తము ఒక విభాగమని, తాను ఒక్కడు ఒక విభాగమని, తాను మాత్రం ఆయుధం పట్టి యుద్ధం చేయనని, కేవలం మాట సహాయం మాత్రమే చేస్తానని, ఈ రెండు విభాగాలలో ఎవరికి ఏమి కావాలో కోరుకోండి అని చెప్పాడు. ఏం కావాలి మీకు? నా సైన్యం అంతా ఒక భాగం ఎవరికి కావాలా? నేను ఒక్కడిని ఒక భాగం, నేను ఊరికి కూర్చొని మాటలు మాట్లాడుతుంటా, ఆయుధాలు గీదాలు పట్టాను నేను అనేటప్పుడు దుర్యోధనుడికి ఏమనిపించి ఉంటుంది తెలుసా? అప్పుడు అయ్యయ్యో ఫస్ట్ ఛాన్స్ వాడికి ఇచ్చేశారు, అర్జునుడికి ఎక్కడ సైన్యం కోరుకుంటాడు అదే వచ్చింది. ఎందుకంటే పరమాత్ముడి మహిమ తెలియదు కదా దద్దమ్మ. అందుకని పరమాత్ముడి మహిమ తెలిసింటే బాగుండు, తెలియకపోయా. కానీ తన మనసులో ఉండిన ప్రకారంగా జరిగింది, సంతోషపడ్డాడు. అక్కడ థ్యాంక్స్ కూడా చెప్పుకోకుండా తిరిగి వచ్చాడని అనుకున్నాం కదా, వెంటనే వచ్చేశాడు. అసలు కృష్ణుడికి వెళ్ళొస్తానయ్యా అని కూడా చెప్పలే, పరిగెత్తి వచ్చేశాడు. వెంటనే అర్జునుడు నమస్కరించి శ్రీకృష్ణుడు తన ప్రక్కన కూర్చుంటే చాలన్నాడు. సాత్వికుడు కదా, పరమాత్ముడి తత్వం కొంచెం తెలిసినవాడు కదా. అప్పుడు దుర్యోధనుడు తనకు సైన్యమే కావాలన్నాడు. సైన్యం ఉంటేనే కదా ఈ మనిషి ఒక్క మనిషిని చేసుకొని ఏం చేసేది నేను, ఏదో పుల్లంగో వాయించుకొని కూర్చుంటే నేను ఎక్కడ పోయేది అనుకుంటాడు. మాటికి పుల్లంగో ఎత్తుకుంటాడు కదా. అందుకని యుద్ధరంగంలో ఆ యుద్ధ సౌండ్ తట్టుకోలేక పుల్లంగో ఏమైనా వాయిస్తూ ఉంటే, అందుకని అథవా ఎవరో భక్తులు పిలిచారని చెప్పేసి మాయగా వెళ్ళిపోతే అది ఇవన్నీ కూడా యోచన చేశాడో ఏం కథనో దుర్యోధనుడు. నాకు వద్దులే, నాకు సైన్యమే కావాలని, నా దగ్గర ఉంటే చాలు నువ్వు. ఎందుకంటే ఈయన సాత్వికుడు కదా. ఆ విధంగా యాదవ సైన్యం దుర్యోధన పక్షానికి, శ్రీకృష్ణుడు ఒక్కడు మాత్రం పాండవ పక్షానికి పంపకాలయ్యాయి. యాదవ సైన్యం అంతా దుర్యోధనుడి తట్టు వెళ్ళిపోయింది. కృష్ణుడు ఒక పక్షం ఎవరికి? అర్జునుడికి దగ్గరికి. మంచిదే కోరుకున్నాడు. కానీ బలరాముడు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేక తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనకు బంధువులే కదా. తీర్థయాత్రకు వెళ్ళాడు, కోపం వేరే వచ్చింది, వెళ్ళిపోయాడు. సాత్వికి మాత్రం తాను పాండవ పక్షాన్ని వదిలిపెట్టనని తన సైన్యంతో సహా పాండవుల వైపు వచ్చేశాడు. నేను పాండవుల తట్టు ఉంటాను, నేను యాదవ సైన్యం తట్టు కాదు, నేను యాదవంతో ఉన్నాడు అక్కడ, అయినప్పటికీ కూడా నేను పాండవ పక్షానికి వచ్చేస్తాను. ఇది నేను నా చేత కాదు, దుర్యోధన తట్టు నేను వెళ్ళను. కృష్ణుడు తమ్ముడే సాత్వికి, అందుకని నాకు అక్కర్లేదు, నేను ఇక్కడ వచ్చేస్తాను అని వచ్చేశాడు. కాగా యాదవ సేనాపతుల్లో పాండవ పక్షానికి చేరిన ఏకైక మహావీరుడు కదా సాత్వికి. యాదవ సేనలో సాత్వికి చాలా పెద్దవాడు. కానీ నాకు సాత్వికి తనకి ఇష్టం లేదు దుర్యోధన తట్టు వెళ్ళటానికి, నాకు మాత్రం అక్కర్లేదు, నాతో మీరు సైన్యం వస్తే రాని, లేకపోతే నేను మాత్రం వెళ్ళిపోతానని వచ్చేశాడు. అందుకే దుర్యోధనుడు మున్ముందుగా అతడి పేరు ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే ఆయన చాలా పెద్దవాడు, సాత్వికి, సామాన్యుడు కాదు. అతన్ని సాత్వికి అనే ప్రసిద్ధమైన పేరుతో కాకుండా యూధానుడు అనే బిరుదనామంతో పిలవడంతో కూడా ఒక ప్రత్యేక అభిప్రాయం ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.